కాకి ప్రతిష్టకు ఖద్దరు ముప్పు అనేటువంటి ప్రధానమైనటువంటి వార్తను మనం ఇక్కడ చూస్తున్నాం. పోలీసుల సేవలను శాసిస్తున్న ప్రజాప్రతినిధులు పోలీసు ప్రతిష్టను పక్కదారి పట్టిస్తున్నారు. ఉన్నోళ్ళకు ఒక చట్టం, లేనులకు ఒక చట్టంలా మారిపోతున్న పోలీస్ సేవలు ప్రభుత్వ వ్యతిరేక వర్గాలపై పని కట్టుకొని విరుచుకుపడుతున్నారు. నేటి కాలంలో పేదల పక్షాన నిలబడుతున్న పోలీసులు ఎంత శాతం? ఉన్నతాధికారుల కళ్ళగప్పి వ్యాపారాలు చేస్తున్న పోలీసులను పసిగట్టేదన్నాడు. భూ కబ్జాలకు పాల్పడుతున్న ఉన్నతాధికారులు కళ్ళగప్పి వ్యాపారాలు చేస్తున్న పోలీసులను పసిగట్టేదన్నాడు. భూ కబ్జాలకు పాల్పడుతున్నటువంటి పోలీస్ అధికారులకు చక్కని పోస్టింగ్లా అంత సమిష్టిగా కలిసిగట్టి వ్యాపారం చేస్తున్నట్టుగా ఉంది. ఎస్బీ, ఇంటెలిజెన్స్, సిఐడి, ట్రాఫిక్ అధికారుల సేవలు మాత్రమే మెరుగున పడుతున్నాయి. పలు పత్రికా కథనాలకు విలువనివ్వని పోలీస్ అధికారులు డాక్టర్ బరిగెల శివ ప్రధానంగా రాసిన నేపథ్యం. ఇలా పోలీసు వ్యవస్థ బాగుంటే రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా పోలీస్ సేవలు బరాబరిగా ఉంటాయి. ఎలాంటి స్వార్థం లేకుండా సమాజం పట్ల పోలీసు ప్రతిష్టకు విలువను పెంచే విధంగా ఉన్నతాధికారులు నడుచుకున్నటువంటి క్రమంలో ఉంటే కింది స్థాయి అధికారులు పనిచేసేటువంటి సందర్భాలు ఉంటాయి. మొన్నటికి మొన్న మనం చూస్తాం, ఒక ఎస్ఐ డ్యూటీలో ఉన్న ఎస్ఐని కాలర్ పట్టుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్ కాలర్ పట్టుకొని అది ఇష్యూ చేసేటువంటి నేపథ్యం ఉంది. అలానే సామాన్యుడు కానిస్టేబుల్లో లేకపోతే అన్న అసభ్యకరంగా మాట్లాడుతూ ఎంతో భయంకరమైన ఇబ్బందులకు గురి చేసేది. ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్ వచ్చేసి ఒక రెడ్డి సామాజిక వర్గానికి వచ్చి ఒక ఆయన వచ్చి కాలర్ పట్టుకుని ఎస్ఐ కాలర్ పట్టుకోవడం, ఇంకో ఎస్సీలు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి ఎస్సీలు బీసీలకు సంబంధించినటువంటి పోలీస్ అధికారుల పైన ఏసీబీ అధికారులకు ట్రాప్ చేయించి నెగ్లెన్సీ అనేటువంటి నేపథ్యంలో నిర్లక్ష్యంగా ఉన్నటువంటి ఒక ఆరోపణల విషయంలో వాళ్ళ మీద భయంకరంగా వాళ్ళను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళను ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి ఉంది. గ్రూప్ లైన్ వేసే పరిస్థితి ఉంది. ఇలా కొంతమంది ఉన్నత వర్గాలు ఇలా ఇష్టానుసారంగా పోలీసు వ్యవస్థను వాడుకుంటూ కోట్ల రూపాయలు సంపాదించేటువంటి చాలామంది పోలీసు అధికారులు ఉన్నారు. కానిస్టేబుల్ నుంచి మోలుకుంటే, హోంగార్డ్ నుంచి మోలుకుంటే ఐపీఎస్ దాకా చాలామంది పోలీసు అధికారులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా రాజకీయ నాయకులు కీలు బొమ్మలుగా ఉండి ఆ రాజకీయ నాయకులకి ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఇవాళ ఉన్నటువంటి సామాన్యుల పైన విరుచుకుపడేటువంటి సందర్భాలు కోకొలలో ఉన్నాయి. గత బీఆర్ఎస్ హయాంలో ఏ అయితే లెటర్ ప్యాడ్ వ్యవస్థ ఉందో, గత కాంగ్రెస్ ఏ అయితే రాజశేఖర రెడ్డి ఉన్నటువంటి సందర్భంలో లెటర్ ప్యాడ్ వ్యవస్థ ఏ విధంగా అయితే ఉందో అది కొనసాగుతూనే ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ లెటర్ ప్యాడ్ వ్యవస్థ వచ్చిన తర్వాత లెటర్ ప్యాడ్ ఎవరైతే ఇస్తారో వాళ్ళకు మాత్రమే వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి పరిస్థితి ఇవాళ పోలీస్ వ్యవస్థలో ఉంది. ఇలా సామాన్యుల పైన ఇష్టానుసారంగా జులం చేసే నేపథ్యం ఉంది. హోంగార్డ్ నుంచి మోలుకుంటే ఒక ఎస్ఐ స్థాయి అధికారి కూడా ఇవాళ విచ్చలవిడిగా ఉద్యోగం ఉన్నటువంటి పరిస్థితిలో ఉద్యోగాన్ని ఇష్టానుసారంగా వాడుకుంటూ ఉన్నతాధికారులను తప్పుదో పట్టించేటువంటి సిఐలు ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు చాలామంది. మరి వీళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. అందుకోసమే పోలీసు ప్రతిష్టకు ఇవాళ ఖద్దరు ముప్పు అనేటువంటి ప్రధాన వార్త ఉంది. ఇప్పుడున్నటువంటి డీజీపీ గారు ప్రతి వ్యవస్థలో నాలెడ్జ్ ఉన్నటువంటి సందర్భాలని కానీ ఎడిపోతుందంటే ఇలా పోలీసు వ్యవస్థ ఇలా కొద్దిమందికి చుట్టంలాగా అయిపోయింది. కొద్దిమందికి అది కక్షగట్టే విధంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇలా అనేక కథనాలు రాసినప్పటికీ పోలీసు వ్యవస్థలో పోలీసు ప్రక్షాళన జరగట్లేదు, పోలీసు వ్యవస్థ మారడం లేదంటే దానికి కారణము ఇవాళ ఉన్నటువంటి ఖద్దరు చొక్కలో ఉన్నటువంటి ఈ ప్రతిష్టను దిగదార్చడం వల్లనే ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యం. పోలీస్ సేవలను ఎవరు శాసిస్తున్నారంటే ప్రజాప్రతినిధులు శాసిస్తున్నారు. ఇవాళ పోలీసు ప్రతిష్టను పక్కదారి పట్టిస్తుంది ఎవరంటే ఇవాళ ఉన్నటువంటి ఖద్దరు చొక్కలు మాత్రమే. ఉన్నలకు ఒక చట్టం, లేనలకు ఒక చట్టంలో మారిపోతున్న పోలీస్ సేవలు అంటే ఇది నిజమే అనేటువంటి పరిస్థితి ఉంది. ఇలా పోలీస్ స్టేషన్లో పోతే వందలాది మంది ఇవాళ వచ్చే పరిస్థితి. సామాన్యుడికి ఒక విధంగా ఉంటుంది, అతి సామాన్యులకు ఒక విధంగా ఉంటుంది. ఇవాళ ఉన్నటువంటి పలుకుబడి ఖద్దరు చొక్కలు వేసుకొని పోయినోడికి ఒక విధంగా ఉన్నటువంటి ఈ చట్టం మనం చూస్తున్నట్టు ప్రభుత్వ వ్యతిరేక వర్గాలపై ఎవరైతే పనిగట్టుకొని విరుచుకుపడతారో వాళ్ళ మీద ఇంకో చట్టం కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంటుంది. ఇవాళ నేటి కాలంలో పేదల పక్షాన నిలబడుతున్నటువంటి పోలీసులు ఎంత శాతం ఉన్నారు? ఇవాళ పోలీసులు నిజంగా ఎంత శాతం పేద వర్గాల పైన, పేద వర్గాలను ఇచ్చేటువంటి పిటిషన్ల పైన న్యాయం చేసేటువంటి బాధ్యత ఎస్హెచ్ఓలో మీద ఉన్నప్పటికీ, ఏసీపీ అధికారుల మీద ఉన్నప్పటికీ, డీసీపీ అధికారుల మీద ఉన్నప్పటికీ, ఎస్పీ మీద ఉన్నప్పటికీ, సిపి గారి మీద ఉన్నప్పటికీ ఎంతమంది నిజంగా జిల్లా పోలీస్ అధికారులకు ఇలా ఉన్నటువంటి పిటిషన్ ఇచ్చేటువంటి పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చేటువంటి పేద బడుగు బలైన వర్గాలు కానీ న్యాయం కోసం పోతే ఎన్ని సమస్యలు పరిష్కరించబడుతున్నాయి? ఈ సమస్యలన్నీ జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు తెలుస్తుందా? ఎస్బీ అధికారులకు తెలుస్తుందా? ఇంటెలిజెన్స్ అధికారులకు తెలుస్తుందా? సిబిసిఐడి అధికారులకు తెలుస్తుందా? ఏం చేస్తున్నారంటే
ఇవాళ మేనేజ్ చేసుకుంటూ ఇవాళ పేదల ఉసురు తీసుకునేటువంటి పేదల రక్తం తాగేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి పోలీసు వ్యవస్థలో కోకొలలో చూస్తున్నాం. ఇలా లైంగిక వేధింపుల వల్ల పోలీసు అధికారులు సస్పెండ్ అయ్యారు. ఇలా ఏసీబీకి దొరికినటువంటి పోలీసు అధికారులు సస్పెండ్ అయ్యారు. ఇవాళ ఉన్నటువంటి లంచం కేసులో పోలీసు అధికారులు సస్పెండ్ అయ్యారు. నెగ్లెన్సీలో ఇవాళ పోలీసు అధికారులు సస్పెండ్ అయ్యారు. ఇవాళ ఉన్నటువంటి అనేక సందర్భాల్లో ఇల్లీగల్ దందాలో పోలీసు అధికారులు సస్పెండ్ అయ్యారు. ఇవాళ అనేకమైనటువంటి సందర్భాల్లో పోలీసు అధికారులు సస్పెండ్. చట్టాన్ని కాపాల్సిన పోలీసు అధికారులే ఇవాళ చట్టాన్ని దుర్వినియోగం చేసేటువంటి పరిస్థితి ఇవాళ మనం కోకోలు చూసినప్పుడు ఇలా ఉన్నతాధికారులు ఇలా ఏం చేస్తున్నట్టు, ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఎంతవరకు జరుగుతుంది, ఇలా ఖద్దరు చొక్కాలా ఉన్నటువంటి నేపథ్యంలో ఖద్దరు చొక్కాలు ఉంటే ఏదైనా చేస్తామని చెప్పడానికి ఇది ఒక ప్రధానమైనటువంటి వార్త. పోలీసు అధికారుల చక్కని పోస్టింగులు ఇవాళ కొన్ని ఏళ్ల పాటు ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్లు ఉన్నా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లు వచ్చినా ఇవాళ ఉన్నటువంటి లాండ్ ఆర్డర్ పోస్టులు ఇవాళ లాబింగ్ చేసేటువంటి ఖద్దరు చొక్కాలు దగ్గర ఉన్నటువంటి బానిసలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇలా పోస్టింగ్లు ఇచ్చే నేపథ్యం ఉంది. ఆ ఖద్దరు చొక్కాలో ఉన్నటువంటి బానిసలు ఇలా ఎందుకు ఇలా ఎస్బీ వాళ్ళు కానీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ ఉన్నతాధికారులు ఎందుకు వాళ్ళని తీయలేకపోతున్నారు? నిజాయితీ కలిగినటువంటి పోలీసు అధికారులు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళు ఎక్కడ కూడా లాబింగ్ చేయలేని పోలీసు అధికారులు మరి వాళ్ళ పోస్టింగ్లు ఉన్నాయంటే పోస్టింగ్లు లేవు. ఇది ఉన్నటువంటి తెలంగాణ నుండి ఖద్దరు చొక్కలా ఉన్నటువంటి కాకి చొక్కకు నలిగిపోయేటువంటి నేపథ్యం ఉన్నటువంటి సందర్భం. ఇలా ఇష్టానుసారంగా వ్యాపారం చేస్తున్నారు. ఇసుక దందాలు, ఇవాళ ఉన్నటువంటి ఇటుక పట్టీల దందాలు, ఇవాళ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ దందాలు, ఓయో దందాలు, హోటళ్ల దందాలు, భూ కబ్జాల దందాలు, అనేకమైనటువంటి దందాల్లో పోలీసు పాత్ర కీలకంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇలా పోలీసులు నిజంగా డ్యూటీలో రాకముందుకు డ్యూటీలోకి వచ్చినాక వాళ్ళ ఆస్తులు కోట్ల రూపాయల ఆస్తులు కూడా పెరిగిపోయేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఇది ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యం. పేదల పక్షాన నిలబడాల్సిన పోలీసు అధికారులు ఎంత శాతం దినదినానికి తగ్గిపోతుందని డాక్టర్ బరిగల శివ పేర్కొన్నారు. రాష్ట్ర పోలీస్ శాఖ ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కొంతమందికి పోలీసులకు చట్టం చుట్టోలా మారిపోతుందన్న రాష్ట్రంలో ఎన్ని సమస్యలు సృష్టించబడుతున్నాయో గుర్తు చేశారు. నిరంతరం విధుల్లో ఉంటూ ప్రజారక్షణ కోసం పోలీసు ప్రతిష్ట కోసం పాటుపడుతున్న అధికారులను ప్రజలు గమనిస్తూ గౌరవించుకుంటున్నారు. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకు మాత్రమే పోస్టింగులు తెప్పించుకొని వాళ్లను బానిసల కన్నా హీనంగా మలుచుకుంటూ రాజకీయ ప్రత్యర్థులపై ప్రజాప్రతినిధుల వ్యతిరేకులపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వ్యక్తులపై బలవంతంగా అక్రమ కేసులు కడుతూ ప్రజాస్వామ్య విలువలను పూర్తిగా నీరుగారుస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల పకడ్బందీగా ఉండాల్సిన సీసీ కెమెరాలు సరిగా పనిచేయకపోవడానికి ప్రధాన కారణాలు ఏమిటని ప్రశ్నించిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్త నేపథ్యంలో ఎంతవరకు నిజంగా సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి, ఎందుకు నిజంగా పోలీస్ స్టేషన్కి పోతే న్యాయం జరిగేటువంటి సందర్భంలో పోలీస్ స్టేషన్లో కూడా సీసీ కెమెరాలు ఎందుకు పెట్టేళ్ళు, సీసీ కెమెరాలు ఎంతవరకు పనిచేస్తున్నాయి అంటే పోలీసులు కూడా తప్పు చేస్తున్నారనడానికి అదొక నిదర్శనమే కదా. పోలీస్ స్టేషన్లో కూడా సీసీ కెమెరాలు పెట్టి సీసీ కెమెరాల పర్యవేక్షణలో కూడా పోలీసు అధికారులు పనిచేసేటువంటి సందర్భం ఉందంటే ఇక పోలీసులకు కూడా ఏదంటే వాళ్ళకు చెప్పిందే వేదం అనే విధంగా పోలీసులు చెప్పినా కూడా న్యాయం జరగదని సందర్భంలోనే సీసీ కెమెరాలు. ఆ సీసీ కెమెరాలు నిజంగా పర్యవేక్షణ ఎవరు చేస్తున్నారు, సీసీ కెమెరాలు నిజంగా రికార్డ్ అయ్యేటువంటి వీడియోలు ఎన్నిసార్లు అవి సిపి గారు కానీ డీజీపీ గారు కానీ అవి ఏమైనా సమీక్ష చేస్తారా? ఎన్నో క్రైమ్ కేసులు జరుగుతున్నాయి. ఆ క్రైమ్ కేసులో ఎంతోమంది మాట్లాడుతున్నారు, ఎంతోమంది రాజకీయ నాయకులు వచ్చి ఇష్టానుసారంగా పోలీసుల మీద దాడి చేసేటువంటి సందర్భాలు కూడా కోకల్లో ఉన్నాయి. మరి అవన్నీ ఎప్పుడు పర్యవేక్షణ చేస్తారు, ఎప్పుడు నిజంగా చర్యలు తీసుకున్నారు, ఎప్పుడు నిజంగా కత్తెర చొక్కలకు ఎంత విలువ ఇస్తున్నారు, కాకి చొక్క పరిస్థితి ఏమైపోతుందని చెప్పడానికి ప్రధానమైనటువంటి వార్త. లోపల పోలీస్ అధికారులు సాధారణ ప్రజలను విచక్షణ రహితంగా కొడుతూ బండాబూతులు తిడుతున్న విధానాల కమాండ్ కంట్రోల్ రూమ్స్ ఎందుకు పసిగట్టలేకపోతున్నాయని అడిగారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్లో రోజువారీగా కట్టబడుతున్న కేసుల్లో ఎక్కువ కేసులు భూ కబ్జాలకు చెందినవేనని, కొన్ని స్టేషన్లు పూర్తిగా సెటిల్మెంట్ అడ్డాలుగా కేంద్రంగా మార్చేసి రాజకీయ నాయకులను ప్రజాప్రతినిధులు మాత్రమే స్టేషన్లు శాసిస్తున్నారని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నా సూచనలు తూచా తప్పక పాటిస్తున్నామంటూ పైకి చెప్తూనే లోపల పోస్టింగ్లు కల్పించిన ప్రజాప్రతినిధుల మాట జవాబు దాటడం లేదంటూ రాష్ట్ర వ్యాప్తంగా స్టేషన్ అధికారులు పనిచేస్తున్న పోలీసు అధికారులను తెలంగాణ ప్రజలు హెచ్చరిస్తున్నారు. ప్రజాసేవ కొరకు ప్రజాప్రతినిధులను ప్రజలు ఎన్నుకున్న ప్రజలను తొక్కేయడం కోసం పోలీసు వ్యవస్థలోని కొంతమంది అధికారులను పావులుగా వాడుకుంటూ సమాజాన్ని శాసిస్తున్నారని తీవ్రంగా వ్యతిరేకించారు. ఎక్కడ చూసినా మామూలు దందాలతో పోలీస్ స్టేషన్లో పరువు తీసుకుంటున్న సంగతిని ఉన్నతాధికారులు పసిగట్టలేకపోతున్నారని అన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లో వాయిస్ రికార్డులతో కూడిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తూ వాటిని పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పసిగట్టే విధంగా నిఘా వేయాలని తద్వారానే స్టేషన్ అధికారులు కొంత శాతమైన పేద ప్రజలకు
బాధాకరంగా ఉండే ఆస్కారం ఉంటూ సేవ కోసం పనిచేయాలని భయాందోళనల మధ్య పోలీసు వృత్తిని నిర్వహించగలరని సూచించారు. నేడు దినాల్లో పోలీసు వ్యవస్థ కొంతమందికి సహాయకంగా మారుతుందని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయన్నారు. సామాన్యులకు చేయుతనివ్వడంలో కొంతమంది పోలీసు అధికారులు పూర్తి నిర్లక్ష్యాన్ని వాయిస్తూ అలసత్వాన్ని ప్రదర్శించాలని తీవ్రంగా మండిపడ్డారు. ఇసుక దందాలు, భూ సెటిల్మెంట్లు, భూ కబ్జాలు పోలీసు అధికారుల వ్యక్తిగత ప్రతిభను పూర్తిగా దిగజారుతున్నాయని అన్నారు. రాత్రి వేళలో ఎక్కువ శాతం హడావిడి ప్రదర్శిస్తూ చిన్న చిన్న టిఫిన్ సెంటర్ల దగ్గర కర్రలు పట్టుకొని సామాన్యులను కొడుతున్న కొంతమంది పోలీసులు బ్రాండ్ షాపుల దగ్గర, లిక్కర్ షాపుల దగ్గర, బెల్ట్ షాపుల దగ్గర, డ్రగ్స్ కేంద్రాల దగ్గర, గంజాయి అడ్డాల దగ్గర, ఓయో రూముల దగ్గర, రిసార్ట్స్ల దగ్గర, ప్రధాన రద్దీ ప్రాంతంలోని అడ్డాల దగ్గర ఎందుకు వాళ్ళ ప్రతాపం చూపించలేకపోతున్న తీవ్రంగా విమర్శించారు. అవినీతులకు పాల్పడుతూ అక్రమాలకు పాల్పడుతున్న పోలీసు అధికారులు ఉన్నతాధికారులచే సస్పెండ్ చేయబడుతూ అవినీతి నిరోధక శాఖ అధికారులచే పట్టుబడి జైలు జీవితాన్ని అనుభవిస్తున్నప్పటికీ సునాయాసంగా తిరిగి ఉద్యోగంలో చేరుతూ ఏకంగా పదోన్నతులు పొందుకోవడమే కాకుండా కష్టతరమైన పోస్టింగ్లను ఇష్టతరంగా సునాయాసంగా పొందుకుంటూ సమాజాన్ని చట్టాలను శాసిస్తున్నారు. పోలీసు వ్యవస్థలో ఎస్బీ, ఇంటెలిజెన్స్, సిఐడి, విజిలెన్స్ విభాగాలు పోలీసు సేవలు కట్టుబడి ఉన్నట్లుగా పనిచేయించడం ప్రజలకు రక్షణ విషయంలో కాస్తంత ఊరట లభిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ శాతం పోలీసు అధికారులకు పోస్టింగ్ లభిస్తున్న స్థానాల్లో భూ కబ్జాదారులు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారని, దానికి ప్రధాన కారణము ప్రజలు వాళ్ళ అనుచరులు, బంధువులు కొనసాగిస్తున్న భూ కబ్జాలకు సహాయపడే విధంగా ఉంటున్న కొంతమంది పోలీసు అధికారులను వెతుక్కొని మరి పోస్టింగ్లు కల్పించుకుంటూ పోలీసు ప్రతిష్టకు వచ్చావు. పోలీసు చట్టాలకు వ్యతిరేకంగా వ్యాపారాలను పాల్పడుతున్న తీవ్రంగా హెచ్చరించారు. పోలీసు వ్యవస్థను రాజకీయ స్వార్థానికి వాడుకుంటున్న ప్రజలు ఉచ్చుల నుండి పోలీసు అధికారులు పోలీసు వ్యవస్థకు పక్కాగా విముక్తి లభించాలని, లేని ఏడేలా ప్రజాసేవ పూర్తిగా విస్మరించబడే ఆస్కారం ఉందన్నారు. గత ప్రభుత్వంలో ఒక్క పోస్టింగ్ కూడా మిస్ అవ్వకుండా అన్ని పోస్టింగ్లు ఉన్న అధికారులు నేటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పోస్టింగ్లు తెప్పించుకొని ఆస్తులు పెంచుకుంటున్నారు తప్ప ప్రజాసేవను చేయడం లేదన్నారు. రాజకీయ నాయకుల చేతిలో కీలుబొమ్మలుగా మారిపోతున్న కొంతమంది పోలీసు అధికారులు ప్రజాసేవను విడమరుస్తున్నారా, ఏం చేస్తున్నది వ్యక్తిగతంగా పరీక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దైవభక్తి కొదవ లేకుండా ఆలయాల చుట్టూ, మసీదుల చుట్టూ, టెంపుల్ చుట్టూ తెగ భక్తితో ప్రదక్షిణలు చేస్తున్న పోలీసు అధికారులు కేవలం ప్రభుత్వం చెల్లించే జీతాలతో మాత్రమే పోలీసులు విధులు నిర్వహిస్తున్నామని గుండెల మీద చేయి వేసుకొని చెప్పగలరా అంటూ సూటిగా అడిగారు. రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది సీనియర్ పోలీసు అధికారులు, సీనియర్ పోలీసు సుదీర్ఘకాలం పోలీసు వ్యవస్థలో పనిచేస్తున్నందున ప్రజలకు, రాజకీయ నాయకులకు, ప్రతిపక్ష పార్టీలకు ఎవరికి భయపడకుండా, ఎవరికి లొంగకుండా, ఎవరి మాట వినకుండా ఏది నిజాయితీతో దానిని చేస్తూ ప్రజల పక్షం నిలబడుతున్నారని, అలాంటి అధికారులను ప్రజాస్వామ్యంతో పాటు తెలంగాణ ప్రజలు కూడా గౌరవించుకుంటున్నారని గర్వంగా చెప్పారు. పేదల పక్షం నిలబడుతున్న పోలీసులు నేటి కాలంలో ఎంతమందిని చూడగలమంటూ గుర్తు చేశారు. పేదల పక్షం నిలబడిన కొంతమంది పోలీసు అధికారులు రాజకీయ నాయకులు కొమ్ముగాస్తున్నారని, దానివల్ల పోలీసు ప్రతిష్ట దిగజారే ఆస్కారం లేకపోలేదని, ఎక్కువ శాతం నిరంతరం జరిగేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అధికారులకు తీవ్ర మోసం జరుగుతుందని అధికారులు తెలంగాణ రాష్ట్రం నుండి నేటి వరకు అధికార పక్షానికి అనుకూలంగా ఉన్న పోలీసులు అప్పనం చెల్లించుకుంటే తప్ప పోస్టింగ్లు దక్కాలని ఆశలు తీర్చబడడం లేదన్నారు. ఏకంగా కొంతమంది పోలీసు అధికారులు అయితే నేరుగా భూ కబ్జాలు పాల్పడుతున్నారని, అలాంటి వాళ్ళు పోలీసు వృత్తికి తీరని మచ్చగా తయారవుతున్నారన్నారు. రాజకీయ నాయకులు చెప్తే బలవంతపు కేసులు కట్టి దుర్మార్గపు వ్యవస్థ పోలీసు శాఖలో అంతమొందించబడితే తప్ప సాధారణ ప్రజలకు రక్షణ లభించాలన్నారు. రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారుల సూచనలకు విరుద్ధంగా భూ కబ్జాదారులకు సహకరిస్తూ సాధారణ ప్రజలపై అక్రమ కేసులు కడుతూ అవినీతికి పాల్పడుతున్న కొంతమంది పోలీసు అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టడంలో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన జాతీయం జరుగుతుందని, దానివల్ల రాజకీయ లబ్ధి పొందుకుంటున్న అలాంటి అధికారులు చర్యల కల్లే భయపడుతూ పోలీసు శాఖ విలువలకు విరుద్ధమైన కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. భూ వ్యాపారులతో, ప్రైవేట్ వ్యాపారులతో బినామీ వ్యవస్థలో వ్యాపారం కొనసాగిస్తున్న పోలీసు అధికారులను గుర్తించి చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఏ పోలీసు అధికారైనా వాళ్ళు విశ్వసిస్తున్న దైవసాక్షిగా స్వార్థాన్ని వీడి ప్రజలకు సేవ చేస్తూ తప్ప పోలీసు ప్రతిష్టకు భద్రత లభించాలని గుర్తు చేశారు. పోలీసు వ్యవస్థలో తప్పుడు కేసులు కడుతూ సాధారణ ప్రజలను వేధిస్తున్న అధికారులతో పాటు అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడుతున్న పోలీసులను అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అదేయానికి మించిన ఆస్తులను సంపాదిస్తున్న ఏ స్థాయి పోలీసు అధికారులైనా, పోలీసు ఉద్యోగాలైనా శాశ్వతంగా విధుల్లోకి వెళ్ళి తొలగించబడే చట్టాలు రూపొందించాలని, అలాంటప్పుడు ప్రజలకు పోలీసుల మధ్య జవాబుదారీతనం ఏర్పడి ప్రభుత్వాలు పలుకుబడి పోలీసు వ్యవస్థపై దగ్గుముఖం పడుతుందన్నారు. ఓవైపు ఖద్దరు నాయకులు బెదిరింపులు, మరోవైపు కాకి అధికారులు తప్పుడు కేసులు సాధారణ ప్రజలను ముంచేస్తున్నాయని, వాటి మధ్య రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసేవన జవాబుదారీని పూర్తిగా పోగొట్టుకుందని తెలంగాణ ప్రజలతో పాటు ప్రతి ఒక్కరు భావించాల్సి ఉంటుందన్నారు. ప్రజలు ఇస్తున్న సిఫారసు లేఖలతో పోలీసు పోస్టింగ్లు వచ్చే పద్ధతిని పూర్తిగా రద్దు చేస్తాం, నిర్మించాలని కేవలం పోలీసు అధికారులచే నిజాయితీతో కలిగిన అధికారులకు ర్యాంకుల వారీగా, సీనియారిటీ వారీగా పోస్టింగులు
ఇస్తే మాత్రమే న్యాయం జరుగుతున్న నేపథ్యం కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది ప్రధానంగా కాకి ప్రతిష్ట ఖద్దరు ముప్పు అనేటువంటి ప్రధాన వార్త కూడా మనం రాయడం జరిగింది. ఎందుకు నేను ఇది ఎంత స్పష్టంగా చెప్తున్నంటే ఇవాళ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ ఎంత దిగజారిపోయిందంటే మనం చూస్తున్నాం. పోలీసు వ్యవస్థ ఇవాళ ఉన్నటువంటి సిఐ, ఎస్ఐ, ఏసీపీ స్థాయి అధికారులను కూడా ఇవాళ డీసీపీ, సిపి స్థాయి, ఐపీఎస్ స్థాయి అధికారులను కూడా ఇలా గౌరవించలేని పరిస్థితిలో ఇలా ఖద్దరు చొక్కా ఉంది. ఒక పక్కన వాళ్ళు చదువుకొని వాళ్ళు ఎంతో జీవితాన్ని పణంగా పెట్టి ఇవాళ పోలీస్ అనేటువంటి ఇష్టంతో ఆ పోస్టింగ్ చేసేటువంటి సందర్భంలో ఇలా నిజాయితీ కలిగిన పోలీసులు కూడా ఇలా అవినీతి చేసేటువంటి పోలీసులతో పాటు సమానంగా అయిపోయేటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే కాకి చొక్కా ఏ విధంగా ఉందంటే కాకి చొక్కా ఖద్దరు చొక్కకు ఇలా నలిగిపోయేటువంటి సందర్భాలు ఉన్నాయి. అందుకోసమే పోలీసు వ్యవస్థ ప్రతిష్టకు భంగం కలిగేటువంటి నేపథ్యం ఇలా కోకలలో ఉంది. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి తొత్తులుగా మారేటువంటి కాకీలు ఇప్పటికైనా నిజాయితీ కలిగినటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఇలా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇలా పోలీసు వ్యవస్థ ప్రతిష్ట ఇలా దిగజార్చే విధంగా ఇలా ఉన్నట్టయితే రాబోయే కాలంలో ఇంకా భయంకర పరిస్థితులు మనం చూడాల్సిన సందర్భాలు కూడా కోకలలో ఉన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇది జయపింతర పత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్త.